కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ఇనాగ్రేషన్ సందర్భంగా సోనియా గాంధీ లేదా అందరూ పార్టీ నాయకుల మధ్య రాహుల్ గాంధీ అటాక్ అంతా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ పైనే సాగింది. అందులోనూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి మాట్లాడుతూనే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ జీ ఈ మధ్యకాలంలో అన్ని అంశాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ఆయనకు గౌరవం లేదు, భారతదేశం అంటే గౌరవం లేదు, వాళ్ళ అజెండాని ఈ దేశంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, వీఆర్ నౌ ఫైటింగ్ ద బీజేపీ, ద ఆర్ఎస్ఎస్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, భారత ప్రభుత్వం, ఇండియన్ స్టేట్ రాజ్యం పైనే మా పోరాటము అని రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని జేపీ నడ్డా కూడా చాలా సీరియస్గానే దానికి కౌంటర్ ఇచ్చారు. ఇదంతా జరుగుతోంది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ ఆయనకు అవగాహన లేక మాట్లాడతారా లేకపోతే కావాలని మాట్లాడతారా? ఐ డోంట్ నో. మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ కాంగ్రెస్కి సంబంధించి తీర్చడం, ప్రతి విభాగంలో కాంగ్రెస్ భావజాలమే కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ దాన్ని తీసేయలేకపోతున్నారని ఒకవైపు బీజేపీ లేదా జాతీయవాదులు అందరూ బాధపడుతూ ఉన్న టైం కనబడుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సర్కార్ ఉన్కా హీ అని. కానీ ఆయనేమో అన్ని డిపార్ట్మెంట్లోనూ ఆర్ఎస్ఎస్ఏ ఉంది, అంతా ఆర్ఎస్ఎస్ఏ నడుపుతోంది అనేది రాహుల్ గాంధీ తీసుకొస్తున్న ఒక స్టేట్మెంట్. సాయి గారు, ఒక్కొక్కసారి జువెనైల్ అంటాం మన ఇంగ్లీష్లో. జువెనైల్ యాటిట్యూడ్ అంటే ఏదో చిన్నపిల్లలు 16 వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మెచ్యూరిటీ ఉండదు మాట్లాడడానికి. దాంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ లెవెల్ ఉంటుంది, ఇంకో లెవెల్ ఉంటుంది వాళ్ళది. జువెనైల్ యాటిట్యూడ్ అని. రాహుల్ గాంధీ ప్రాబ్లం అది. రాహుల్ గాంధీ ఇదేంటే ఆయనకి పాలిటిక్స్ అనేది పడదు, ఆయన షో అంతే నడుస్తుంది అనమాట. ఆ మీడియా క్రియేషన్ రాహుల్ గాంధీని. మొన్న జరిగిన ఈవెంట్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్లో మీడియాని పిలవలేదు. ఇదే పార్టీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డెమోక్రసీ గురించి మాట్లాడుతూ, కానీ ఇనాగ్రేషన్ రోజు ఆ రోజు మీడియాని లోపల రానియలేదు. ఎందుకండి? ఆ రోజు పండుగ కాదు, సంబరాలు చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ సంబంధించి కరెక్టే చేయలేదు. 24 అక్బర్ రోడ్ నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు కొత్త ఆఫీస్ కట్టారు, ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. సెరమనీ ఉండే మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్టేజ్ మీద. సోనియా గాంధీ పొజిషన్ ఏంటంటే అందరికీ సిపిపి లీడర్ అంటారు ఆమెని. సో షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్. ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. దాంట్లో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు రికార్డ్ చేశారో తెలియట్లేదు. అది ఎవరో రికార్డ్ చేశారు, అది ఒఫీషియల్ వీడియో కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఆ వీడియో బయటపడ్డది. దాంట్లో అటాక్ ఎక్కడి నుంచి మొదలైందంటే సర్సంఘచాలక్ గారు మోహన్జీ భగవత్ చెప్పిన దాంట్లో నిజమైన మనకి ఇండిపెండెన్స్ వచ్చింది రామ్ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అయోధ్యలో అని చెప్పారు. నౌ దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్ అన్నమాట. అదొక మెటఫర్. అది ఇప్పుడు నా దగ్గర అడిగితే మీరు ఫ్రీడమ్ ఆఫ్, మనకి ఇండియాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెళ్ళి మన అండమాన్ నికోబార్లో వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన ఆ రోజు జరిగింది. అవును, ఓకే. దానికన్నా సూర్య సెన్ అని చెప్పి there was a big freedom fighter who was hanged in Chittagong. So Chittagong మాస్టర్ సూర్యసేన he hoisted a flag. అవును, ఆయన. సో వీళ్ళందరూ అప్పుడు టెక్నికలీ ఇండియాస్ ఇండిపెండెంట్, ఒకసారి ఫ్లాగ్ రేస్ అయిపోతే అయిపోయింది కదా. సో ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది గిరిధర్ గారు చాలా బాగా చెప్పారు, నిన్న కూడా మాట్లాడుతూ చెప్పారు, ఐ డోంట్ కాల్ ఇట్ ఇండిపెండెన్స్, ఐ కాల్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. పర్ఫెక్ట్. నిజంగా అగ్రిమెంట్ కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే వైట్ బాబూస్ నుంచి బ్రౌన్ బాబూస్కి వచ్చింది, ఏం మారలేదు, దేశం ఎక్కడ ఉంది అక్కడే ఉంది అంటున్నారు. స్వాతంత్ర్యం కాదు అంతే. బ్రిటిష్ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తుంటారు కదా మన వాళ్ళు, అంగ్రేజ్ గే లేకిన్ ఓలా చోడ్గే అంటారు హిందీలో. సో అదే సంగతి అన్నమాట. ఆ కల్చర్ అట్లనే మిగిలిపోయింది. సో రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ అనేది పడదు. మీరు చూసుంటారు అటాక్ ఎప్పుడు ఆర్ఎస్ఎస్, సవర్కర్, బీజేపీ, మోదీ, అదానీ. అమిత్ షా దగ్గరికి రాలేదు, ఎందుకంటే అమిత్ షాని ముట్టితే అమిత్ షా ఇస్తాడు, రిటర్న్గా సాలిడ్గా ఇస్తాడు అనమాట. అక్కడ దాకా రాలేదు ఇంకా. ఏ రోజు అమిత్ షా పిఎం పోస్ట్కి వస్తాడో అక్కడ మళ్ళీ అటాక్ మొదలవుతుంది. సో రాహుల్ గాంధీ కాన్స్టెంట్ అటాక్ ఇదన్నమాట. ఆర్ఎస్ఎస్ ఏం చేశారు, ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ది సైజు స్కేల్ ఏముండే అండి ఆ టైంలో. కాంగ్రెస్ వాళ్ళు ఇంత అంటారు కదా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మేము తెచ్చామని. కాదండి. అగైన్ గిరిధర్ అండ్ మీ వర్ హ్యావింగ్ అ టాక్ ఆన్ దిస్ పాయింట్. గిరిధర్ గారు అదే అన్నారు, సురేష్ వాళ్ళు తీసుకురాలేదు. ఈ ఇండియాలో జరిగిన సూర్యసేన లాంటి వాళ్ళు చాలామంది పోరాటం చేసిన దాని ప్రకారం వాళ్ళ కమ్యూనికేషన్ లైన్స్, వాళ్ళ రైల్వే లైన్స్, సుభాష్ చంద్రబోస్ చేసిన బర్మా వైపు చేసిన అటాక్ జాపనీస్ లిమిటెడ్ క్లియర్లీ సెట్ దట్ వి గేవ్ ద ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీరెవడు నాన్ వైలెంట్ వాళ్ళు పట్టించుకోరు అసలు. అదే చెప్తున్నాను. సో ఆలోచించండి, ఆ డిస్కషన్లో దే వాజ్ నాన్ కాంగ్రెస్ మెంబర్ సిట్టింగ్ ఇన్ ద రౌండ్ టేబుల్. బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన కాంగ్రెస్ ఆయన కాదు, ఆయన కూడా ఉన్నాడు డిస్కషన్లో లండన్లో. ఆయన కూడా he went all the way. Correct. Baba Saheb Ambedkar, such a tall figure, he went all the way and participated twice. ఒకసారి 2 సార్లు వెళ్ళారు.
సో రాహుల్ గాంధీ ది డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ సాయి గారు. ఆయన ఎందుకంటే కాలేజ్కి వెళ్ళలేదు, సెయింట్ స్టీఫెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి సెకండ్ ఇయర్ ఏదో తీసి బయటపడేశారు వాళ్ళు. ఆయనకు వచ్చిన అడ్మిషన్ స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. మీరు అడగొచ్చు ఏ స్పోర్ట్స్ కోటాలో రాహుల్ గాంధీకి సెయింట్ స్టీఫెన్స్లో అడ్మిషన్ వచ్చింది. కాలేజీలో మీరు క్లాస్కి వెళ్ళకపోతే ఇదే సంగతి సార్. స్టేట్ అనేది డెఫినేషన్ ఏంటి? ఒక నార్మల్ 7వ క్లాసు 8వ క్లాస్ అబ్బాయి అమ్మాయి దగ్గర అడిగితే స్టేట్ అంటే వాళ్ళు అంటారు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, తమిళనాడు స్టేట్, మహారాష్ట్ర స్టేట్ అంటే కాదు. వెన్ యూ టాకింగ్ అట్ అ వెరీ సీనియర్ లెవెల్, స్టేట్ అంటే ఇట్స్ అ కంట్రీ. దానికోసం మన సెడిషన్ లాలో కూడా వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ద స్టేట్. ఇట్ డజంట్ సే వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ఇండియా. సో ఇప్పుడు నెక్సల్ కేసెస్లో కూడా మీరు చూస్తే లాంగ్వేజ్ రాహుల్ గాంధీది ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఈస్ రిఫ్లెక్టింగ్ ద నక్సలైట్ లాంగ్వేజ్. నక్సల్స్ కూడా ఇదే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంకోటి సాయి గారు, ఈయనేమన్నారంటే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ బీజేపీ టేక్ ఓవర్ చేసుకున్నారు అంటున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్, మిగతా అన్ని ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. నౌ క్వశ్చన్ ఇస్, నేను అదే అంటున్నాను, చాలా డిబేట్స్లో నిన్న మొన్న నుంచి నడుస్తుంది ఇది. నేను అదే చెప్పాను, సుప్రీంకోర్టు ఎందుకు నిద్రపోతున్నారండి? సుప్రీంకోర్టు అడగొద్దా రాహుల్ గాంధీ దగ్గర? యూ మేడ్ అన్ అక్యూజేషన్ అగేన్స్ట్ అస్ సేయింగ్ దట్ మమ్మల్ని బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి. ఎందుకంటే ఈయనకి కావాల్సిన జడ్జ్మెంట్స్ రావట్లేదు. సో బీజేపీ జ్యుడిషియరీని కూడా కొనుక్కున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో కొనుక్కున్నారు, ఈవీఎం కూడా బీజేపీ ఫ్యాక్టరీలో తయారవుతుంది అన్నీ. సో వేరెవర్ ఎలక్షన్, అది కరెక్ట్ చెప్పారు సుప్రీంకోర్టు, మీరు గెలవకపోతే ఆ రోజు ఈవీఎంస్ బాగాలేదు, పనిచేయట్లేదు, మీరు గెలిస్తే ఏ ఇష్యూ లేదు. సో రాహుల్ గాంధీ మెచ్యూరిటీ. ఇండియన్ ఆర్మీ చీఫ్ నే సడక్కి గుండా అన్నారు. అదే ఆలోచించండి, ఎ పర్సన్ లైక్ ఆర్మీ చీఫ్ ఇస్ కాల్డ్ సడక్కా గుండా. సో ఇది ఎవరో చెప్పారు నాకు, ఇది కావాలని చేస్తున్నారని కూడా డౌట్ ఉందంట. మీరు అడిగిన ప్రశ్నకు అది కూడా చెప్పొచ్చు, కావాలని చేస్తున్నారా రాహుల్ గాంధీ? సెల్ఫ్ గోల్ కొట్టేటలో మొన్ననే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఓడిపోయారు, దాంట్లో అలిగేషన్ చేశారు. సో అగైన్ ఒక కోటి ఎక్స్ట్రా ఓటర్స్ వచ్చారు. ఎట్లా వచ్చిందండి అది? మీకు ఎలక్షన్ కమిషన్ ముందు మీకు ఎలక్షన్ రోజు చేయలేదా మీకు మహారాష్ట్రలో? అలిగేషన్స్ చేయడం, మళ్ళీ పరిగెత్తడం అక్కడి నుంచి ఉండడు. షూట్ అండ్ స్కూట్ పాలసీ అనమాట. అంతే. సో ఈ షూట్ అండ్ స్కూట్ పాలసీలో ఆయన టార్గెట్ చేసింది, ఈజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ హస్ రిటన్ అ వెరీ గుడ్ ఎడిటోరియల్ ఆన్ దిస్, ఆన్ రాహుల్ గాంధీస్ స్టేట్మెంట్స్ అనమాట, ఫ్రోజన్ పెట్యులెన్స్ అని చెప్పేసి. సో రాహుల్ గాంధీ హీస్ మెచ్యూరిటీ ఈజ్ జీరో. ఆయనకి ఎవరో కాగితాలు రాసిస్తారు సాయి గారు. మనం చూసాం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ఒక క్యాబినెట్ రెజల్యూషన్ చించి పడేసిన మంచి అయినా, మీకు అది మన అందరికి తెలుసు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పాస్ చేసిన ఒక క్యాబినెట్ రెజల్యూషన్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి ఐఎమ్ టేరింగ్ ఇట్ అన్నాడు, ఏదో పెద్ద పని చేస్తున్నట్లే. ఆయన డ్రమాటిక్ ఎలిమెంట్ ఎక్కువ సాయి గారు. ఆయన ఎక్కడ వెళ్తే చూడండి కెమెరాలు తీసుకెళ్తారు. మోదీ గారు చెప్తారు కదా, మోదీ గారు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, ఈ విల్ టేక్ కెమెరా విత్ హిమ్. ఈయన ఎక్కడ వెళ్ళినా కానీ 5 మంది కెమెరాలు తీసుకెళ్తారు, ఏదో న్యాచురల్గా చేస్తున్నట్టు చూపిస్తారు. నో న్యాచురలిజం ఇన్ హిమ్, అంతా ఒక కంప్లీట్లీ ట్రైన్డ్ థింగ్ అన్నమాట. సో ఈ రాహుల్ గాంధీ ఎపిసోడ్ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా నేను అడిగే ప్రశ్న ఒకటే సాయి గారు. ఒకటి, జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ సెడ్ దట్ జ్యుడిషియరీ ఈజ్ కాంప్రమైజ్డ్. దట్ మీన్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ షుడ్ బి స్టార్టెడ్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ ఇమీడియట్లీ సుప్రీంకోర్టు నుంచి. సుప్రీంకోర్టు భయపడతారు, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోవడం అది ఇది అని చెప్పేసి. ఏం తప్పు చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే, యూ హ్యావ్ రైట్ టు డిబేట్ ఆన్ దట్ పాయింట్. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకు? ఈ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ అంట, కాంగ్రెస్ వాళ్ళే తీసుకొచ్చారంట మనకు స్వాతంత్రం. ఎవరు చెప్పారండి? ఎవరన్నా మీ మహాత్మా గాంధీ, ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చారా ఫ్రీడమ్ అని? ఎంతోమంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు సూర్యసేన్ గురించి మాట్లాడారు. వీ షుడ్ డూ సిరీస్ ఆన్ దిస్ ఇన్ తెలుగు టు టెల్ అవర్ ఆడియన్సెస్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. రాణి అబ్బక్క ఎవరు తెలుసండి? మంగళూరు నుంచి ఎవరు తెలియదు. ఎందుకంటే మన పుస్తకాలు అంతా రాసిన లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు. దాంట్లో ఎవరున్నారు? అక్బర్ ద గ్రేట్, ఓకే, షాజహాన్ ముంతాజ్ మహల్కి తాజ్మహల్ కట్టాడు. అరే వాట్ ఆర్ యూ ట్రైంగ్? మన దేశంలో జరిగిన ఒక్క ఈవెంట్ కూడా మీరు సరిగా కవర్ చేయలేకపోతే ఇట్లాంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తయారవుతారు. హిస్టరీ బుక్స్ లేదు మన దగ్గర. మన హిస్టరీ బుక్స్ రాసేంతా లెఫ్టిస్టులు, దానికన్నా ముందు బ్రిటిషర్స్. సో రాహుల్ గాంధీ దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్, బికాస్ వీఆర్ నౌ ఫైటింగ్ విత్ ద బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు స్పెసిఫిక్గా. అండ్ దర్ ఇస్ ద వీడియో, యూ కాంట్ డెనై ఇట్. ఇప్పుడు మ్యాక్సిమం చెప్తారు ఆ వీడియో ఎవరో డాక్టర్ చేశారు, అది నేను అట్లా చెప్పలేదు, అది ఇది అని చెప్పి. కానీ రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో కొత్తదనం ఏం లేదు సాయి గారు. మీరు చూస్తున్న ఆయన పాత స్టేట్మెంట్ తీసి చూస్తే ఈజ్ నాట్ సెడ్ ఎనీథింగ్ న్యూ. ఈజ్ రిపీటింగ్ వాట్ ఈజ్ సెడ్ బిఫోర్. కరెక్ట్. దట్ హీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దాచి చేస్తున్నాడు అనమాట. దీనికన్నా ముందు కూడా చైనా వాళ్ళ గురించి మీకు తెలుసు చాలా బాగా. చైనా వచ్చి వాళ్ళు మన ఆర్మీ వాళ్ళు కొట్టారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. వాట్ మోటివేషన్ ఆర్ యూ గివింగ్ టు ద ఆర్మీ?
కావాలని చేస్తున్నాడు అదంతా. ఎందుకంటే హీ హ్యాస్ టేకన్ మనీ ఫ్రమ్ ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. 300 కోట్లు తీసుకున్నారు. దాని తర్వాత ఈ చేసే పనులను చేస్తున్నాడు సాయి గారు. సో డెఫినెట్లీ ఐఎమ్ సర్ప్రైజ్ బీజేపీ షుడ్ హ్యావ్ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ ఇమ్మీడియట్లీ. జేపీ నడ్డా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అన్నీ చేశారు, కానీ కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతున్న మనిషి రాహుల్ గాంధీ అదే కాన్స్టిట్యూషన్ని అంటున్నాడు ఇట్స్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి. సో వాట్ స్టేట్మెంట్ ఆర్ యూ మేకింగ్? యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఏదో రోడ్డు మీద తిరుగుతున్న మనిషి కాదు మీరు. యూ హ్యావ్ టు బి, మీరు ఒక్కొక్క మాట చెప్తున్నాడు చాలా కేర్ఫుల్గా చెప్పాలి. చూడండి మోదీ గారు చూడండి, అమిత్ షా గారు చూడండి, ఒక్కొక్క వర్డ్ చెప్తున్నాడు, దే మెజర్ దేర్ వర్డ్స్ వెరీ క్లియర్లీ. కరెక్ట్. ఎందుకంటే దాన్ని ఎట్లనో ఇంటర్ప్రిట్ చేస్తారు, మొత్తం తిప్పేస్తారు, 360 degrees తిప్పేసి మొత్తం చేంజ్ చేసేస్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నప్పుడు. అండ్ డెఫినెట్లీ రాహుల్ గాంధీ హెస్ షోన్ క్లియర్గా వీడియో వైరల్ అయిన తర్వాత ఐ థింక్ హీ ఓస్ అన్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ప్లస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ఫైల్ అ కేస్ అగేన్స్ట్ హిమ్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే జడ్జెస్ని కొనుక్కున్నారు, సుప్రీం కోర్ట్ జడ్జెస్ని చాలా క్లియర్గా చెప్పేశారు. ఎంటైర్ ఇండియన్ జ్యుడిషియరీ కాంప్రమైజ్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అగైన్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళు ఇదే, ఇఫ్ యూ రిమెంబర్ దీస్ పీపుల్, సాయి గారు సిఏజిని తిట్టారు వినోద్ రాయ్ని. ఆయన కోల్ స్కామ్ గురించి కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఎక్స్పోజ్ చేసినప్పుడు వినోద్ రాయ్ని తిట్టలేవు వీళ్ళు అందరు కలిసి. ఆయన పార్లమెంట్ పిలిపించాలి, ఇంపీచ్ చేయాలని చెప్పారు వీళ్ళు. తర్వాత సుప్రీంకోర్టే చెప్పింది ఇట్ వాజ్ ద ఎంటైర్ 2G వాజ్ అ ఫ్యాబ్రికేటెడ్ డిసిషన్ అని చెప్పి రాజాది మొత్తం స్క్రాప్ చేసి పడేశారు. కోల్ స్కామ్ కూడా స్క్రాప్ చేసి పడేశారు, కోల్ అలాట్మెంట్స్ అంతా. సో రాహుల్ గాంధీ షుడ్ నో, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పొజిషన్ ఏంటి, ఏదో వచ్చినట్లు వాగడం కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ మెచ్యూరిటీ లేదు. అట్ 55 ఆర్ వాట్ ఎవర్ ఈజ్ ఏజ్ ఇస్ నౌ ఈజ్ నాట్ మెచ్యూర్, పొలిటికలీ మెచ్యూర్ కాదు. ఆయనకన్నా తక్కువ వయసులో ఉన్నారు, చాలా మంచిగా చాలా మెచ్యూర్గా మాట్లాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.